పుతిన్ గారిని ఇప్పుడు ఢిల్లీలో మోడీ గారితో చూడగానే, పుతిన్ గారికి భారతదేశం ఇచ్చిన ఆతిథ్యాన్ని చూడగానే ఒక అద్భుతం జరిగింది. ప్రపంచంలో ట్రంప్కి చాలా అంటే భారతదేశాన్ని, ఇంత గొప్ప భారతదేశాన్ని, ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశాన్ని నేను దూరం చేసుకుంటున్నానా అనేది ఒకటి కలిగింది కదండి. అది గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ నేతలకు, అందరు నేతలు కలిగింది ఇది. భారతదేశం ఒక పుతిన్నే వెళ్ళి పుతిన్ ఏం చేసుకోవాలో చేసుకున్నాడు. ఆర్థికంగా, వ్యాపార పరంగా, ఆయుధాల పరంగా అన్ని వ్యాపారాలు చేసుకుంటున్నాడు. మనం ఏంటి ఇలా ఉండిపోయామని ఒక కుతూహలం మొదలైంది. వెంటనే నేను ఒకటే చెప్తున్నా, ట్రంప్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో ఇండియా రాబోతున్నారు. చాలా అర్జెంటుగా ఆయన రాబోతున్నారు. పుతిన్ గారి కంటే ఎక్కువ ఒప్పందాలు చేసుకుంటారు. ఆయనది ఇంకా పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఎక్కువ ఒప్పందాలు చేసుకోబోతున్నారు. ఇంకోటి ఏంటంటే, నిన్న యునైటెడ్ నేషన్స్ యుఎన్లో ఏది అమెరికాలో ఒక సీక్రెట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబడింది. దాని ప్రకారం ఇండియా అనేది చైనాని చెక్ పెట్టి మొత్తం ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి ఇండియా అత్యవసరం అని ట్రంప్కి ఒక ప్రబోధం ఇచ్చిందనమాట. అంటే వెంటనే ట్రంప్ కూడా ఆయనే చెప్పాడు, ఆయనంతా నోటితోనే ఆయన చెప్పాడు, నేను ఇండియా వెళుతున్నాను అని. ఎందుకు వస్తున్నారు అంటే క్వాడ్, ఆ రిపోర్ట్లో కూడా ఉదాహరించారు. క్వాడ్ అంటే ఇప్పుడు చైనాని అడ్డుకునే ఒక పెద్ద కూటమి ఒకటి ఉందండి. అందులో అమెరికా, ఇండియా, అదేవిధంగా జపాను, ఆస్ట్రేలియా 4 దేశాల కూటమి సమావేశం ఇండియాలో జరగబోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఆ సమావేశానికి ట్రంప్ ఇండియా న్యూఢిల్లీ విజిట్ చేస్తున్నారు.